హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇన్సైడ్ ఓఆర్ఆర్ అండి. సో మనకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి మల్లెమాల స్టూడియోకి వెరీ నియర్ బై ఉన్నటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. రైట్ నౌ 20 ఫీట్ రోడ్ ఇది. సో ఈ రోడ్ ఫేసింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సార్క్ గ్రీన్ ప్లేన్స్ అని చెప్పేసి ఒక 25 ఎకర్స్లో ప్రాజెక్టు డెవలప్మెంట్ చేశారండి. సో అందులో మనకి రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. ఆ రీసేల్ ప్లాట్స్ చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాము. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, అది వచ్చేసి ఓఆర్ఆర్ అండి. ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఆల్రెడీ అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. సో ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సార్క్ ప్రాజెక్ట్స్ వాళ్ళదండి. ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. విల్లా కమ్యూనిటీస్కి కూడా వెరీ నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి టోటల్ వచ్చేసి 25 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. సో చూస్తున్నారు కదా, ఇది వెంచర్ ఎంట్రన్స్లోకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి. బీటీ రోడ్ అండి ఇది. సో మనకి ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ ప్లేట్స్ కనపడుతున్నాయి, ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకి అన్నీ కూడా 50 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్ మెయిన్ అప్రోచ్ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో ప్రాజెక్టు చాలా డెవలప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం అయిపోయినాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ సార్క్ గ్రీన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక మాకు మీ ప్లాట్ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ప్రాజెక్ట్ తరపున, ఛానల్ తరపున మేము ప్లాట్స్ అయితే రీసేల్ చేస్తామండి. సో ఇందులో వీళ్ళు అమ్మినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి అమ్మారండి వీళ్ళు. 267, 220, 120 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందులో ఉన్నాయండి వీళ్ళు సేల్ చేసినప్పుడు. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక 2 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో నేను మీకు ప్రైస్ అయితే నేను మీకు వీడియో ఎండింగ్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా పార్క్ ఏరియా అండి. అవతల వైపు మనకు కనపడేది అది సైట్ ఆఫీస్ అండి. మనకి వ్యూ పాయింట్ కూడా అక్కడే ఇచ్చారు టోటల్ సైట్ ఆఫీస్కి. సో టోటల్ లొకేషన్కి, లేఅవుట్కి. సో మనం ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ అండి. ఈ కనపడే రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్డు. సో మనకి లాంగ్లో డిస్టెన్స్లో కనపడుతుంది కదా, అది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ అండి. సో ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందులో మనకి ఉన్నటువంటి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ప్రాజెక్ట్ మొత్తం రీడెవలప్మెంట్ చేస్తున్నారండి. అంటే మనకి అడిషనల్గా అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నటువంటి ట్రీస్ కానీ వేస్టేజ్ మొత్తాన్ని కూడా వీళ్ళు మొత్తం క్లియర్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ని అయితే నీట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ప్రాజెక్టు పక్కనే మనకి విల్లా కమ్యూనిటీస్ ఉంటాయండి. ఈ ప్రాజెక్టు దగ్గర మీకు కనపడుతున్నాయి కదా, అంతా కూడా విల్లా కమ్యూనిటీ. సో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాగా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో దాంతోపాటు మనకి హార్డ్వేర్ పార్క్ కానీ, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ పరంగా చూసుకుంటే ఫ్యాబ్ సిటీ, మనకి హార్డ్వేర్ పార్క్ అండ్ టీసీఎస్ ఆదిపట్ల, ఇవి 3 అయితే మనకి వెరీ నియర్ బై ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దీనికి వెరీ నియర్ బై ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ జోన్, యాజ్ పర్ హెచ్ఎండే రూల్స్ ప్రకారం మల్టీపర్పస్ జోన్ కిందకు వస్తుందండి. సో అండ్ అడా జోన్ కిందకు వస్తుందండి, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్ కిందకు కూడా వస్తుంది ఇది. సో మనకి G+4 వరకు అయితే పర్మిషన్స్ ఉంటాయి, మ్యాండేటరీగా ఉంటుంది. G+4 వరకు డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఇందులో ఆల్మోస్ట్ మనకు డాక్యుమెంట్ వాల్యూ కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు చేయడం జరిగిందండి. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అయితే ఇందులో నడుస్తున్నాయండి. 30,000 ప్లస్ వరకు ఇందులో ప్రజెంట్ అయితే ప్రైస్ నడుస్తుంది. సో ఏంటంటే డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయండి. సో అందులో మనకి కొన్ని 30 ఉన్నాయి, కొన్ని 28 ఉన్నాయి, కొన్ని 32 ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్లో ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. సో ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా తుక్కుగూడకి కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి సార్క్ గ్రీన్ ప్లెయిన్స్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ మల్టీపర్పస్ జోన్లో ఉంటుంది. రీసేల్ ప్లాట్స్ ఫర్ సేల్ అండి ఇందులో ఉంది మనకు. సో ఎవరైనా కూడా 30,000, 28 నుంచి 32 మధ్యలో ఎవరైనా కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి, కొంచెం ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండి ప్రాపర్
ప్రాజెక్ట్ కొంచెం నేమ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కొనుక్కోవాలంటే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఎవరైనా కూడా ఈ వీడియో వాచ్ చేసినట్లయితే దయచేసి రీసేల్ ప్లాట్స్ మేము కూడా చేస్తామండి. సో మాకు కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేయండి మీ ప్రాపర్టీ ఇందులో ఉంటే కనుక. సో మనకి ఇక్కడ శ్రీశైలం హైవే కూడా కమింగ్ మనకి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత చాలా భూమి అయితే చాలా హై పిచ్లో ఉండబోతుంది. సో దయచేసి ఇన్వెస్టర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే ఆపకండి. శ్రీశైలం హైవే ది బెస్ట్ ఆప్షన్. కమింగ్ 4 to 5 years వరకు అయితే ఒక ర్యాపో ఉండబోతుందండి ఈ మార్కెట్ ఈ ఏరియాలో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.